హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రాయలసీమ స్పెషల్ రాగి సంగటిని ఎలా చేయాలో చూద్దాం. చేయటం చాలా ఈజీ, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని చికెన్ కర్రీతో కానీ చేపల పులుసుతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ రైస్ని శుభ్రంగా కడిగి గంట పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. ఈ వాటర్ని బాగా వేడి చేయాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ రైస్ని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. రైస్ అనేది మెత్తగా ఉడికిపోయింది. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి 1/4 గ్లాస్ వరకు రాగి పిండిని వేసుకోవాలి. ఏ గ్లాస్తో రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి మరొక 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి వేడివేడిగా రాగి సంగటి అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేస్తే మనకి రాగి ముద్ద అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చికెన్ కర్రీతో కానీ చేపల పులుసుతో కానీ వేడివేడిగా తింటే అద్దిరిపోతుంది. ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.